పశ్చిమ గోదావరి జిల్లా పెద్దమెరు నిర్మల్ ఫంక్షన్ హాల్లో పార్లమెంటు విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి నారాయణ హాజరయ్యారు. అమరావతి రాజధాని నిర్మాణంపై కొంతమంది చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని మంత్రి నారాయణ తెలిపారు. గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వం 3 ముక్కలాట ఆడారని విమర్శించారు మంత్రి నారాయణ. రాజధాని గురించి కొంతమంది చేసే దుష్ప్రచారం ఎవరు నమ్మద్దు. అమరావతి రాజధాని చాలా సేఫ్. వాళ్ళు గత 5 సంవత్సరాల్లో 3 ముక్కలు ఆటాడారు. ఎక్కడ రాజధాని కట్ల 14-19లో 9,000 కోట్లు రాజధాని ఖర్చు పెడితే అదంతా నాశనం అయింది. 14-19లో ఏదైతే 4,000 బిల్డింగ్స్ కట్టి ఫైనల్ స్టేజ్లో ఫినిషింగ్లో ఉంటే ఆపేశారు. అదేవిధంగా టవర్స్ కూడా ఫౌండేషన్ అయితే ఆపేశారు. ఆ సమస్యలన్నింటినీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ సాల్వ్ చేసి అమరావతి క్యాపిటల్ సిటీ వర్క్ స్టార్ట్ అయింది. ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అక్కడ వెస్టర్న్ బైపాస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. వెస్టర్న్ బైపాస్ రోడ్డు కేంద్ర ప్రభుత్వం కన్స్ట్రక్ట్ చేస్తుంది. అది అమరావతిలో సెంటర్లో పోతుంది. అయితే వర్క్ జరుగుతూ ఉంది. ఎక్కడైతే కొండవీటి వాగు ఉందో కొండవీటి వాగు కూడా ఆ బైపాస్ కింద పోతుంది. అది 220 మీటర్లు వర్క్ జరుగుతూ ఉంది. కాబట్టి ఆ కొండవీటి వాగు ఏదైతే బైపాస్ బ్రిడ్జి కింద ఉందో అది క్లోజ్ అయింది. నేను వర్క్ జరుగుతుంది కానీ మొత్తం మట్టి పడిపోయింది. షంటింగ్ సామాన్ ఉన్నాయి. అవన్నీ ఉండటం వల్ల వాటర్ కొద్దిగా వెనక్కి దన్నింది. దాని మీద వైసీపీ నాయకులు రచ్చ ఏమేమో మాట్లాడతాయి.